సో మితంగా తినడం ఒకటి. 2 ఈ మితం అనేది ఆహారం రిలీజ్ చేసే గ్లూకోజ్లో కూడా. అది. సో గ్లూకోజ్ ఈజ్ ది మేజర్ ఫ్యాక్టర్ షుగర్కి. కానీ రేపు క్యాన్సర్ సెల్స్ అప్పుడు కూడా చాలామంది షుగర్ తినాలంటే భయపడుతున్నారు, క్యాన్సర్ ఏమైనా పెరుగుతుందేమో షుగర్ తింటే అని. అక్కడ షుగర్ ఎంత తింటున్నాం అనేది ఒకటి రెస్ట్రిక్ట్ చేసుకోవడము. 2 షుగర్ తొందరగా రిలీజ్ చేసే ఫుడ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కన్నా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే కొర్రలు అండ్ అదర్ మిల్లెట్స్. అవేంటంటే మీరు సేమ్ అమౌంట్ తిన్నా కూడా ది రేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ తొందరగా పెరగదు, షూటప్ అవ్వదు. సో అటువంటివి తినడం. సో అవి తినడం వల్ల బేసికలీ అడ్వాంటేజ్ ఉంది అనేది మనకు సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఆర్ బాడీ కెనాట్ టాలరేట్ స్పర్ట్ ఆఫ్ గ్లూకోజ్. ఒక్కసారిగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యే ఫుడ్స్ బర్గరు, పిజ్జా, బ్రెడ్, చిప్స్, సో ఇవన్నీ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్, హై గ్లైసెమిక్ షుగర్లు బాగా స్పైక్ అప్ అవుతాయి కాబట్టి ఎస్. ఆటోమేటికలీ మనకి దీర్ఘకాలం వాడడం వల్ల సో అవి న్యాచురల్లీ తినడం వల్ల చాలా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అవడం బాడీలో. సో వాటి వల్ల కూడా లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.